గురుగారు, భాగవతంలో జడభరతుడు అని ఉన్నాడు. అలాగే రామాయణంలో రాముడు తమ్ముడు భరతుడు ఉన్నాడు. ఇక భారతంలో దుష్యంతుడు కుమారుడు భరతుడు ఉన్నారు. మన భారతదేశానికి ఏ భరతుడితోటి ఈ నామం వచ్చింది? జడభరతుడు ఋషభుడి కుమారుడు. ఋషభుడు నాభి కుమారుడు. నాభి అగ్నిధ్రుడి కుమారుడు. అగ్నిధ్రుడు ప్రియవ్రతుని కుమారుడు. ప్రియవ్రతుడు స్వయంభూమను కుమారుడు. స్వయంభువు బ్రహ్మ యొక్క దేహము నుంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి ఆదిరాజు. ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను వివరిస్తున్నాను అంటే, నాభి పేరు మీద భారతదేశానికి అజనాభం అన్న పేరు వచ్చింది. అజనాభ నామ ఏతత్ వర్షం భరతమితి యత ఆరభ్య వ్యపదిశంతి అని భాగవతంలో చెప్తాడు. నాభి మీద వచ్చిన అజనాభం అన్న పేరు ఆ తరువాత ఋషభుడి కుమారుడైన భరతుడి పేరు మీద భారతదేశంగా వర్ధిల్లింది. భరతుడాదిగా నూరురు సుతులగాంచే అట్టి భరతుని పేర అవనితలము పుర వర గ్రామ తరు గిరి పూర్ణమయ్యే అని భరతవర్షానికి ఈ పేరు జడభరతుడి పేరు మీద వచ్చిందని భాగవతం చెబితే, భారతంలో దుష్యంతుడి కుమారుడైన భరతుడు ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలించాడు. ఆయన పేరు మీద ఈ దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది అని భారతం చెప్తారు. మరి ఇప్పుడు మనం ఏది నమ్మాలి అంటే, అసలు భారత అన్న శబ్దానికి అర్థం ఏమిటో తెలుసుకుంటే ఈ పేరు ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. భా అంటే జ్ఞానము, రత అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి కలిగిన వాడు భారతీయుడు. కాబట్టి భారతమైనా భాగవతమైనా ఎవరెవ్వరు జ్ఞానం మీద ఆసక్తితో నిరంతర సాధనను కొనసాగిస్తూ జీవితాన్ని గడిపారో వాళ్ళందరి పేర్ల మీద భారతదేశంగా ఈ భారతదేశం మన దేశం కీర్తింపబడింది. భరత అన్న శబ్దానికి యజ్ఞాగ్ని అన్న పేరు కూడా ఉంది. అంటే నిరంతర యజ్ఞములతో ఏ దేశమైతే అద్భుతమైనటువంటి ఆనందాన్ని సంపదలను అందుకుందో ఆ దేశము భారతదేశం. ఎప్పుడైతే ఆ యజ్ఞయాగాది క్రతువులను మరిచిపోతూ ఆ జ్ఞానం మీద ఆసక్తిని వదిలేస్తూ ప్రాచ్య సాంప్రదాయాన్ని విస్మరించి పాశ్చాత్య విజ్ఞానమే గొప్పది అనుకున్న ఆలోచన విధానం ప్రజలలో పెరిగిపోతుందో అప్పుడు భారతదేశాన్ని మనం ఇండియా అని పిలుస్తున్నామేమో అనిపిస్తోంది. కనుక భారతదేశము అన్నటువంటి నామానికి జ్ఞానమునందు ఆసక్తి కలిగిన వారు అన్నటువంటి భావన అర్థము ఉన్నది. కనుక భారతదేశానికి ఎప్పటి నుంచో ఈ పేరు రావటానికి కారణము నిరంతర ఋషి సాంప్రదాయంతో ఋషి పీఠమైన భారతదేశం వర్ధిల్లింది కనుక మనను భారతీయులు అని చెప్పారు. మనం భారతదేశము అంటూ ఈ నేలను, ఈ ధర్మభూమిని, ఈ వేదభూమిని, ఈ కర్మభూమిని కీర్తిస్తూ ఉన్నాం.